స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బాధ్యతలు చేపట్టిన పోలీసులను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డిని టార్గెట్ చేసి ఐపీఎస్లను సస్పెండ్ చేసిందని ఆరోపించారు. సినీ నటి కాదంబరి జత్వాని హనీ ట్రాప్ ద్వారా ఎంతో మంది పారిశ్రామికవేత్తలను ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. కుక్కల విద్యాసాగర్ సినీ నటి కాదంబరి జత్వాని బాధితుడని, ఆ విషయంలో గత ప్రభుత్వం జత్వానిని అరెస్ట్ చేసిందని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం రివర్స్ లో విచారణ జరిపిన అధికారులను ముద్దాయిలుగా చేయడం, వారిని సస్పెండ్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇటు పోలీసు వ్యవస్థలోను, తర్వాత న్యాయ ప్రక్రియ విషయంలోనూ కొత్త కొత్త వింత పోకడలు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది నేను ఈరోజు ప్రెస్ మీట్ ఇది చెప్పే విషయం, ఈ కేసు కాదంబరి జత్వాని కేసు అధికారాన్ని ఎలా దుర్వినియోగపరచవచ్చో అన్నిటికీ రోల్ మోడల్గా నిలిచిపోతుందని, ఒక దుస్సంప్రదాయానికి నాంది పలికినట్టు రోల్ మోడల్గా ఈ కేసు నిలుస్తుందని చెప్పడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి ఈ కేసులో. ఇది అందరికీ తెలుసు. ఒక ఆమె సినిమా నటి, తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆమె పైన కేసులు ఉన్నాయి. అలాగే ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అని ఒక వ్యక్తితో సంబంధాలు ఏర్పరచుకొని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి, తర్వాత హనీ ట్రాప్ చేసి ₹1 కోటి పైగా అతనితో బ్యాంకుల ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకొని రికార్డులు అవన్నీ కూడా గతంలో ఇన్వెస్టిగేషన్లో తేలాయి. ఆ కేసులో క్రైమ్ నెంబర్ 90/2014 అని ఆ కేసు పెట్టడం జరిగింది. తర్వాత చివరి దొంగ సంతకాలతో అతను ఆమెతో మాట్లాడని సందర్భంలో బ్లాక్మెయిల్ చేయడానికి లొంగని పరిస్థితుల్లో అతని ఆస్తిని ఫోర్జరీ చేసి, ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా అతని సంతకాన్ని క్రియేట్ చేసి, దాన్ని ఇతరులకు 5 లక్షల అడ్వాన్స్ తీసుకొని అమ్మ చూపిన సందర్భంలో ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి కుక్కల విద్యాసాగర్ని మీరు అగ్రిమెంట్ రాయించారా ఆమెకంటే, అప్పుడు అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు చట్ట ప్రకారం ఆమె ముంబైలో ఉంటుంది కాబట్టి విజయవాడ న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసి సర్చ్ వారెంట్ తీసుకొని ముంబైకి పోయి, ముంబైలో జూహు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీసుల సహాయంతో ఆమెను అరెస్ట్ చేసి ఆమెను, ఆమె తల్లిదండ్రులని అక్కడే ముంబైలోని అంధేరి కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేసి, అక్కడ కూడా పర్మిషన్ తీసుకొని అక్కడ కోర్టు సాటిస్ఫై అయిన తర్వాత ఆమెను విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత విజయవాడ కోర్టులో ఫిబ్రవరి 4 అరెస్ట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో ఈ కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ను, అలాగే సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, వీటన్నిటిని మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమెను అన్ని సంతృప్తి చెందిన న్యాయస్థానం రిమాండ్కు పంపించింది. రిమాండ్కు పంపించిన తర్వాత పోలీస్ కస్టడీ పిటిషన్ వేశారు. పోలీస్ కస్టడీ పిటిషన్లో కూడా 5 రోజులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను పోలీస్ కస్టడీకి ఇస్తే, పోలీస్ కస్టడీలో కూడా అనేక విషయాలు వెలుగు చూశాయి, దర్యాప్తు జరిగింది. తర్వాత కాలంలో ఆమె వేసుకున్న 2 బెయిల్ అప్లికేషన్లు కూడా డిస్మిస్ అయ్యి ఏప్రిల్ 24, 2024 ఆమె కండిషనల్ బెయిల్ మంజూరైంది.